Good morning, all of you. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఇందులో వచ్చి మనం మొదటి యూనిట్ మాట్లాడుకుంటున్నాం. మొదటి యూనిట్లో ఫోర్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్ చూసాం. దానిలో క్లోరినేషన్ అనేది మనం నిన్న చూడడం జరిగింది. క్లోరినేషన్ నిన్న ఒకసారి చూద్దాం. ఏం చేస్తున్నాం మనం? క్లోరినేషన్ అంటే ఆల్కేన్ తీసుకుని దాన్ని క్లోరినేషన్ కనుక చేస్తే మనకి ఏమి ఏర్పడుతుంది అనేది చూస్తున్నాం. ఆల్కేన్స్ తీసుకుని దాన్ని కనుక క్లోరినేషన్ కనుక మనం చేసినట్లయితే దేని సమక్షంలో in presence of light, in presence of heat, in presence of UV rays, in presence of light, presence of heat, in presence of ultraviolet rays, వాటి సమక్షంలో దీన్ని కనుక మనం క్లోరినేషన్ కనుక మనం చేసినప్పుడు మనకి ఇథైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఇథైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. అగైన్ మళ్ళా మిథైల్ క్లోరైడ్ తీసుకుని మళ్ళా క్లోరినేషన్ అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే హైడ్రోజన్ పరమాణువులో అన్నీ కూడా క్లోరిన్తో బంధం ఏర్పరిచే వరకు కూడా మనం వీటిని క్లోరినేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇక్కడ ఉన్నటువంటి సిఎల్ ఎక్కడికి వస్తుంది? తర్వాత ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ అనేది అటు వెళ్తుంది. అప్పుడు CH2 Cl plus HCl, ethylene chloride, right. Next మళ్ళా CH2Cl దాని వల్ల క్లోరినేషన్ చేస్తే ఇక్కడ CHCl3 plus H2O, ఇది క్లోరోఫామ్, ఇది క్లోరైడ్, ఇది మెథైల్ క్లోరైడ్, ఇది క్లోరోఫామ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ క్లోరోఫామ్ తీసుకుని మళ్ళా క్లోరినేషన్ కనుక మనం చేసినప్పుడు ఏమొస్తుందండి? CCl4. ఇంకా హైడ్రోజన్స్ అనేవి కంప్లీట్గా క్లోరిన్తో బాండ్ ఫార్మేషన్లో పాల్గొని HCl కింద రిమూవ్ అయిపోయి మనం ఫైనల్ కార్బన్ టెట్రా క్లోరైడ్ అనేది ఏర్పడింది? CCl4 అనేది మనకి ఏర్పడడం అనేది జరిగిందన్నమాట. అయితే దీని యొక్క చర్య విధానాన్ని కనుక మనం చూసినప్పుడు చూస్తే ఏమన్నాడంటే దీనిలో మీథేన్ అనేది క్లోరినేషన్ జరిగి స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్యలలో దీన్ని సూచించడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని ఫ్రీ రాడికల్ రియాక్షన్స్, అంటే ఫ్రీ రాడికల్ చర్య అనేది ఏ విధంగా ఉంటుందో, అంటే రాడికల్స్ ఫార్మేషన్లో రియాక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూస్తాం అన్నమాట. ఒక పాయింట్ వైజ్ దీని యొక్క మెకానిజం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, పాయింట్ వైజ్ దీని మెకానిజం కనుక మనం చూస్తే చూడండి. పాయింట్ వైజ్ దీని మెకానిజం కనుక మనం చూస్తే రైట్. చర్యా విధానం దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చి ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి క్లోరిన్ అణువు రాడికల్స్ని ఏర్పడును ఏమిటది? ఫస్ట్ పాయింట్, క్లోరిన్ అణువు ఏం ఏర్పడుతుంది? రాడికల్స్. క్లోరిన్ అణువు తీసుకుంటే అది రాడికల్స్ను ఫామ్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి Cl2 కనుక మనం తీసుకుంటే Cl2 రాయొచ్చు, Cl రాడికల్ Cl, ఇది కదా Cl2 నాకు రాస్తాం, ఈ విధంగా రాస్తాం. ఇక్కడ ఏమన్నా 2 రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ప్లస్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఇవి 2 Cl radicals, 2
సిఎల్ రాడికల్. అంటే ఇక్కడ సిఎల్ రాడికల్ ఎన్ని 2 రాడికల్స్ అనమాట. అది స్టెప్ 1, అది మొదటి స్టెప్. సెకండ్ వన్ వచ్చి క్లోరిన్ రాడికల్లో మీథేన్ అణువుతో చర్య నుండి మిథైల్ రాడికల్ని ఏర్పరచును. ఇందులో ఉన్నటువంటి ఒక క్లోరిన్ రాడికల్ అనేది మీథేన్తో చర్య జరిపి మనకి మిథైల్ రాడికల్ని ఏర్పరచును. ఇదిగో మీథేన్. ఇక్కడ మనం మళ్ళీ దీనికి రాడికల్స్లో తీసుకుంటే రాడికల్ వస్తుంది ఈ బాండ్కి. అప్పుడు హెచ్ రాడికల్ క్లోరిన్ సిఎల్ రాడికల్ కలిపి 2 రాడికల్ కలిస్తే ఒక హోమోలైటిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. హోమోలైటిక్ బాండ్ ఫామ్ అయ్యి మనకి ఇక్కడ హెచ్సిఎల్ అనేది ఏర్పడుతుంది. మనకి ఫైనల్గా ఏముంటుంది ఇక్కడ, ఇది CH3 కనుక హెచ్ హైడ్రోజన్స్. మీథేన్ కనుక మనం తీసుకుంటే రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ మిథైల్ రాడికల్ ఏర్పడుతుంది. మిథైల్ రాడికల్ ప్లస్ హెచ్సిఎల్. సెకండ్ స్టెప్లో మనకి మిథైల్ రాడికల్ అనేది ఏర్పడును. రైట్. థర్డ్ వన్ చూస్తే థర్డ్ స్టెప్లో మనకి ఏమన్నాడు, మిథైల్ రాడికల్ క్లోరిన్ అణువుతో చర్య జరిపి మిథైల్ క్లోరైడ్ను ఏర్పరచును. దాంతోపాటు మనకి సిఎల్ రాడికల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ మిథైల్ రాడికల్ తీసుకుని ఈ మిథైల్ రాడికల్ అనేది దేంతో చర్యలు పాల్గొంటుందంటే Cl2 అంటే రాడికల్స్ తీసుకుంటే Cl రాడికల్. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ మిథైల్ రాడికల్ క్లోరిన్తో చర్య జరిపి మనకి మిథైల్ క్లోరైడ్ అనేది ఏర్పడను. CH3Cl. ఈ రాడికల్కి మధ్య బాండ్ ఫామ్ అయితే CH3Cl అనేది ఏర్పడుతుంది. ప్లస్ ఇంకేమో ఇక్కడ ఒక సిఎల్ రాడికల్ అనేది మనకి మిగులుతుంది. అక్కడ సిఎల్ రాడికల్ అనేది అక్కడ మనకు మిగలడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆల్కేన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. వాటిని కనుక క్లోరినేషన్ చేసినప్పుడు మనకి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతే ఫ్రీ రాడికల్ రియాక్షన్స్లో మనం క్లోరినేషన్ కనుక మనం వివరించినట్లయితే మనకి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రీ రాడికల్స్లో క్లోరినేషన్ చూపించడం అంటే స్వేచ్ఛా ప్రాతిపదికన చర్య విధానంలో ఈ క్లోరినేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, రైట్. ఇంకా దీనిలో ఇంకా ఏమి ఇచ్చారంటే మనకి ఈ చర్యలు కనుక మనం చూసుకున్నట్లయితే 2-3 దశల్లో 2-3 దశలు కనుక మనం చూసుకుంటే రాడికల్స్ అనేవి ఏర్పడుతూ చర్య అనేది ఇంకా ముందుకు కొనసాగుతుంది. ఇదిగో ఇక్కడ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి, రియాక్షన్ ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ రాడికల్స్ ఫామ్ అయ్యి రియాక్షన్ ఎవరికి వెళ్తుంది అంటే రాడికల్స్ ఫామ్ అవడంతో పాటు చర్య అనేది కొనసాగుతుంది. కనుక వీటిని శృంఖల ప్రసరణ చర్యలు అని అంటారు. వీటిని శృంఖల ప్రసరణ చర్యలని. ఓకే, వీటి యొక్క చర్యా విధానం అనేది ఈ విధంగా ఉంటుందని మనం మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. దీంతో పాటు దీనిలో మరొకటి మనం చూడవలసింది బ్రోమినేషన్. బ్రోమినేషన్ కనుక మనం చూస్తే
రైట్. ఆల్కేన్లు బ్రోమిన్తో చర్య జరిపి అంటే ఆల్కేన్లు బ్రోమిన్తో చర్య జరిపే విధానము క్లోరినేషన్ను పోలి ఉంటుంది. అంటే ఏమిటి? క్లోరినేషన్ మనం ఏ విధంగా అయితే చేసామో బ్రోమినేషన్ కూడా అదే విధంగా చేయమని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎలా క్లోరినేషన్ మనం ఎలా తీసుకున్నాం? మీథేన్ తీసుకుని దాన్ని క్లోరిన్ అణువుతో చర్య జరిపించాం మనం. అలా జరిపినప్పుడు చివరిగా మనకి కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది ఏర్పడింది. అదేవిధంగా మనం బ్రోమిన్ తీసుకుని అది చర్య అనేది క్లోరినేషన్ కన్నా నెమ్మదిగా జరుగుతుందని, క్లోరినేషన్కి బ్రోమినేషన్కి చూసుకుంటే క్లోరినేషన్ రియాక్షన్ అనేది స్పీడ్గా జరుగుతుంది, ఇది స్లోగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీథేను బ్రోమిన్తో చర్య జరిపి మిథైల్ బ్రోమైడ్ను, అదేవిధంగా మెగైన్ మరలా వచ్చినటువంటి మిథైల్ బ్రోమైడ్ మరలా బ్రోమిన్తో చర్య జరిపి మిథిలిన్ బ్రోమైడ్, మరలా మనకు వచ్చినటువంటి మిథిలిన్ బ్రోమైడ్ దాంతో చర్య జరిపి మనకు బ్రోమోఫార్మా, మరియు అది మరలా వచ్చినటువంటి బ్రోమోఫార్మా మరలా దాంతో చర్య జరిపి కార్బన్ టెట్రా బ్రోమైడ్ అనేది ఏర్పడము. కార్బన్ టెట్రా బ్రోమైడ్ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ రియాక్షన్ కనుక మనం ఒక్కసారి చూస్తే చూడండి. మీథేన్ తీసుకొని దాన్ని మనం బ్రోమినేషన్ చేసిన ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ light and heat, మీథేన్ని బ్రోమినేషన్ చేసిన మనకి మిథైల్ బ్రోమైడ్ ఏర్పడుతుంది. మిథైల్ బ్రోమైడ్ CH3Br plus HBr, మనకి మిథైల్ బ్రోమైడ్. అగైన్ మిథైల్ బ్రోమైడ్ మనకి ఏర్పడింది కదా, దాన్ని తీసుకుని CH3Br తీసుకుని ప్లస్ Br2 మరలా బ్రోమిన్తో చర్య జరిపిన రైట్. ఇక్కడ ఏర్పడినటువంటి మిథైల్ బ్రోమైడ్ తీసుకుని దాని మరలా Br2తో కనుక చర్య జరిపిన మనకు వచ్చేటువంటి ప్రొడక్ట్ ఏమొస్తుందంటే మిథిలిన్ బ్రోమైడ్ ఏర్పడము. మిథిలిన్ బ్రోమైడ్ ప్లస్ HBr, మిథిలిన్ బ్రోమైడ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏర్పడినటువంటి ఈ మిథిలిన్ బ్రోమైడ్ తీసుకుని మరలా బ్రోమిన్ అణువుతో కనుక చర్య జరిగించిన దీనికి బ్రోమోఫార్మా, ఏమిటది? బ్రోమోఫార్మా అనేటువంటి ఒక ప్రొడక్ట్ ఏర్పడుతుంది. క్లోరోఫార్మ్ ఏ విధంగా ఏర్పడుతుందో బ్రోమోఫార్మ్ అనేది ఏర్పడుతుంది. ప్లస్ HBr రైట్. అక్కడ ఏర్పడినటువంటి బ్రోమోఫార్మ్ తీసుకుని Br3 ప్లస్ HBr3 ప్లస్ అగైన్ బ్రోమినేషన్ చేసిన ఇక్కడ మనకి ఈ Br3 కార్బన్ టెట్రా బ్రోమైడ్, సారీ ఇది CBr4 కదా, ఇక్కడ 3 ఇక్కడ 4, కార్బన్ టెట్రా బ్రోమైడ్ CBr4. ఇది మిథిలిన్ బ్రోమైడ్, మిథైల్ బ్రోమైడ్.
ఇది మిథైల్ బ్రోమైడ్, ఇది మిథిలీన్ బ్రోమైడ్. మిథిలీన్ బ్రోమైడ్, ఇది బ్రోమోఫార్మ్. ఇది కార్బన్, ఈ నేమ్ వచ్చి కార్బన్ టెట్రాబ్రోమైడ్. కార్బన్ టెట్రాబ్రోమైడ్. ఈ విధంగా మనకు మిథైల్ బ్రోమైడ్, మిథిలీన్ బ్రోమైడ్, బ్రోమోఫార్మ్, కార్బన్ టెట్రాబ్రోమైడ్ అనేవి మనకు ఈ బ్రోమినేషన్ చర్యలో ఆల్కేన్ కనుక మనం బ్రోమినేషన్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ అనేవి మనకి ఏర్పడతాయి. ఈ విధంగా మనం బ్రోమినేషన్ రియాక్షన్ మనం చూస్తాం. ఏంటి, మీథేన్ తీసుకుని Br2 మాలిక్యూల్ అంటే బ్రోమిన్ మాలిక్యూల్తో కనుక చర్య జరిగిన దీని సమక్షంలో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్, అప్పుడు మనకు ఏర్పడేటువంటి ప్రొడక్ట్ ఏమొస్తుందంటే మిథైల్ బ్రోమైడ్. మిథైల్ బ్రోమైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ మళ్ళా మిథైల్ బ్రోమైడ్ తీసుకుని అగైన్ బ్రోమిన్ మాలిక్యూల్తో చర్య జరిగిన మిథిలీన్ బ్రోమైడ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మిథిలీన్ బ్రోమైడ్ని మళ్ళా Br2తో చర్య జరిగిన బ్రోమోఫార్మ్ అనేది ఏర్పడను. ఆ బ్రోమోఫార్మ్ మళ్ళా Br2తో చర్య జరిగిన కార్బన్ టెట్రాబ్రోమైడ్ అనేది ఏర్పడను. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ అనేవి కూడా మనకి బ్రోమినేషన్లో ఏర్పడడం జరుగుతుంది. ఇది బ్రోమినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. బ్రోమినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఐడోలేషన్. ఐడోలేషన్. క్లోరినేషన్ అయింది, బ్రోమినేషన్ అయింది. నెక్స్ట్ ఐడోలేషన్. అయోడినేషన్. 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 రైట్. దీనిలో మనకు ఆల్కేన్లు అయోడిన్తో జరిపే చర్య ఉష్ణగ్రాహక చర్య. ఆల్కేన్లు అనేవి ఆల్కేన్లు అయోడిన్తో జరిపే చర్య ఉష్ణగ్రాహక చర్య. ఆల్కేన్లు అయోడిన్తో జరిపేటువంటి చర్య ఏంటంటే ఉష్ణగ్రాహక చర్యని. అయితే ఈ చర్యనే ద్విగత చర్య అని కూడా అంటారు. అన్నమాట. ఉష్ణగ్రాహక చర్యని ఏమంటారంటే దీన్ని ద్విగత చర్య అని అంటారని. అయితే దీనిలో మనం ఈ అయోడిన్ చర్యలో ఏర్పడేటువంటి హైడ్రోజన్ అయోడైడ్ అనేది బలమైనటువంటి క్షయకరణి. ఇక్కడ మనకు ఏర్పడేటువంటి ఆల్కేన్లో అయోడిన్తో జరిపే చర్య ఉష్ణగ్రాహక చర్యని, అది ఒక ద్విగత చర్యని. అయితే దీనిలో ఏర్పడేటువంటి హైడ్రోజన్ అయోడైడ్ ఒక బలమైనటువంటి రెడ్యూసింగ్ రియేజెంట్, బలమైనటువంటి క్షయకరణి. హైడ్రోజన్ అయోడైడ్ అనేది బలమైనటువంటి క్షయకరణి. అయితే ఆల్కైల్ అయోడైడ్ను ఆల్కేన్గా క్షయకరణం చేస్తుంది. ఆల్కైల్ అయోడైడ్ను మనకు ఆల్కేన్గా ఇది క్షయకరణం చేయడం అనేది జరుగుతుంది. దీని పని ఏంటంటే ఆల్కైల్ అయోడైడ్ తీసుకుంటే ఇది మనకి ఆల్కేన్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. అయితే దీనిలో అందువల్ల ఈ చర్యని ఏమన్నారంటే
ఈ చర్య హైడ్రోఅయోడిక్ ఆమ్లము మరియు నత్రిక్ ఆమ్లం వంటి ఆక్సీకరణ సమక్షంలో జరుపుతారు. దీన్ని దేంతో జరుపుతారంటే హైడ్రోఅయోడిక్ ఆమ్లము HiO3 HNO3 అంటే ఆమ్లాలతో దీన్ని మనం చర్య జరపడం అనేది జరుగుతుంది. అయితే అలా చర్య జరిపినప్పుడు మనకి ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయోడైడ్ను ఆక్సీకరణ I2గా ఆక్సీకరణం చేస్తుంది. మనం ఈ విధంగా చేసినప్పుడు ఏర్పడినటువంటి ఈ హైడ్రోజన్ అయోడైడ్ అయోడిన్ అణువు లేదా అయోడిన్ మాలిక్యూల్ మనకి ఆక్సీకరణం చేసి మనకి ఫైనల్గా ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క ఈక్వేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రయాసం చూడండి. ఈక్వేషన్ కనుక చూస్తే రైట్ మీథేన్ తీసుకుని దాన్ని అయోడిన్ మాలిక్యూల్తో చర్య జరిపిన మీథేన్ తీసుకుని దాన్ని అయోడిన్ మాలిక్యూల్తో చర్య జరిపిన మిథైల్ అయోడైడ్ ఏర్పడను. మిథైల్ అయోడైడ్ అనేది ఏర్పడుతుంది. దాంతో పాటు మనకి హైడ్రోజన్ అయోడైడ్ బయటకు వస్తున్నాం. మిథైల్ అయోడైడ్ అనేది ఏర్పడి హైడ్రోజన్ అయోడైడ్ బయటకు రావడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ హైడ్రోజన్ అయోడైడ్ ఏమిటది హైడ్రోజన్ అయోడైడ్ను మనం హైడ్రోఅయోడిక్ ఆమ్లము మరియు HNO3తో హైడ్రోఅయోడిక్ ఆమ్లం మరియు HNO3 వంటి ఆక్సీకరణల సమక్షంలో చర్య జరిపిన ఈ చర్యలో ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయోడైడ్ను ఆక్సీకరణ I2గా ఆక్సీకరణం చేయును. చూడండి, హైడ్రోజన్ అయోడైడ్ 5 moles ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అయోడైడ్ తీసుకుని దీన్ని HiO3తో కనుక ఇది ఆక్సిడైజింగ్ రియేజెంట్. ఏమిటిది ఆక్సిడైజింగ్ రియేజెంట్. HiO3తో మనం చర్య జరిపిన 3 moles ఆఫ్ అయోడిన్ ఏర్పడుతుంది. 3 moles ఆఫ్ అయోడిన్ అనేది ఏర్పడి మనకి వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక ఈ హైడ్రోజన్ అయోడైడ్ అనేది బలమైన క్షయకరణి కాబట్టి హైడ్రోజన్ అయోడైడ్ అనేది బలమైనటువంటి క్షయకరణి కావున దీన్ని మనం ఏం చేస్తామంటే అయోడిక్ ఆమ్లం మరియు నత్రిక్ ఆమ్లాలతో దీన్ని ఆక్సీకరణం చేస్తాము. అలా చేసినప్పుడు మనకి 3 moles ఆఫ్ అయోడిన్ అనేది రిమూవ్ అయ్యి మనకి ఈ విధంగా అయోడోనేషన్ అనేది జరుగుతుంది. అయోడోనేషన్ అనేది మనకి ఈ విధంగా జరుగుతుంది. ఓకే రైట్. ఇది వన్ ఆఫ్ ది కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కేన్స్. నెక్స్ట్ తర్వాత ఫ్లోరినేషన్. నెక్స్ట్ ఫ్లోరినేషన్. ఫస్ట్ క్లోరినేషన్ చూసాం, బ్రోమినేషన్ చూసాం, ఐడోనేషన్ చూసాం. నెక్స్ట్ ఫ్లోరినేషన్. హ్యాలోజన్ అన్నిటిలో కూడా ఫ్లోరిన్ అనేది ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి మూలకము ఫ్లోరిన్ అనేది. ఎందుకంటే అందువలన సాధారణ పరిస్థితులలో ఆల్కేన్తో ప్రియులుడు శబ్దంతో చర్య నుండి ఫ్లోరో ఆల్కేన్లను ఇది మనకు ఏర్పరచడం అనేది జరుగుతుంది. అయితే ఫ్లోరిన్ను నైట్రోజన్తో విలీనపరిచి ఆల్కేన్తో చర్యనందించిన ఫ్లోరిన్ తీసుకుని దాన్ని హైడ్రోజన్తో కనుక విలీనపరిచి ఆల్కేన్తో కనుక చర్యనందించిన మనకు ఫ్లోరో ఆల్కేన్లు అనేవి ఏర్పడును. హైడ్రోజన్తో చర్యనందించిన ఫ్లోరో ఆల్కేన్లు
ఏర్పడును. అయితే ఫ్లోరో ఆల్కేన్లు లేదా బ్రోమో ఆల్కేన్లు లేదా ఐడో ఆల్కేన్లు అనేవి ఫ్లోరైడ్ సమ్మేళనాలతో చలనించిన ఫ్లోరో ఆల్కేన్లు అనేవి మనకి ఏర్పడడం జరుగును. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఫ్లోరిన్ అనేది అధిక చర్యాశీలత కలిగినటువంటి మూలకం అని. అయితే సాధారణ పరిస్థితుల్లో ఇది ఆల్కేన్తో శబ్దంతో చదివింది మనకు ఫ్లోరో ఆల్కేన్లను ఏర్పరుస్తుంది. ఫ్లోరో ఆల్కేన్లను ఏర్పరుస్తుంది. అదేవిధంగా ఫ్లోరిన్ను నైట్రోజన్తో విలీనం చేసిన ఫ్లోరిన్ను నైట్రోజన్తో విలీనపరిచి తర్వాత దాన్ని వెంటనే ఆల్కేన్తో కనుక చర్య జరిపించిన లేదంటే ఆల్కేన్తో చర్యనందించిన ఫ్లోరో ఆల్కేన్లు ఏర్పడతాయి. ఫ్లోరో ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఫ్లోరో ఆల్కేన్లు లేదా బ్రోమో లేదా ఐడో ఆల్కేన్లను ఈ విధంగా ఏర్పడినటువంటి ఫ్లోరో బ్రోమో ఐడో ఆల్కేన్లను ఫ్లోరైడ్ సమ్మేళనాలతో చర్య చెందించిన మనకి ఫ్లోరో ఆల్కేన్లు ఏర్పడును. ఫ్లోరో ఆల్కేన్లు అనేవి మనకు ఏర్పడతాయి. ఓకే, దీని కనుక మనం చూస్తే ఏమన్నాడట మనకి ఇక్కడ వచ్చినటువంటి ఫ్లోరో ఆల్కేన్ లేదా బ్రోమో ఆల్కేన్ లేదా ఫ్లోరో ఆల్కేన్ ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరో ఆల్కేన్ కనుక మనం తీసుకుంటే ఇదిగో ఫ్లోరో ఆల్కేన్ దీన్ని ఫ్లోరైడ్తో చర్య జరిగించిన మనకి ఫ్లోరో ఆల్కేన్ ఏర్పడను. ఫ్లోరో ఆల్కేన్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరో ఆల్కేన్తో కనుక ఫ్లోరైడ్ అనేది చర్య జరిపి మనకి ఫ్లోరో ఆల్కేన్ అనేది ఏర్పడి మనకి సిఎల్ఎఫ్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మనకి బ్రోమో ఆల్కేన్ కానీ ఫ్లోరో ఆల్కేన్ కానీ వీటిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, వీటిని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్లో ఫ్లోరినిస్ట్ కనుక మనం చూసుకున్నప్పుడు ఫ్లోరిన్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి మూలకం మరియు సాధారణ పరిస్థితుల్లో ఆల్కేన్తో ప్రేరుడు శబ్దంతో చర్యనుంది ఫ్లోరో ఆల్కేన్లను ఏర్పరచును. ప్రేరుడు శబ్దంతో చర్యనుంది ఫ్లోరో ఆల్కేన్లను ఏర్పరచును. అయితే ఫ్లోరిన్ను నైట్రోజన్తో విలీనపరిచి ఆల్కేన్తో చర్యనందించిన ఫ్లోరో ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. అయితే బ్రోమో ఆల్కేన్లు లేదా ఐడో ఆల్కేన్లను ఫ్లోరిన్తో కనుక చర్య చెందించిన మనకి ఫ్లోరో ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. దీని యొక్క రియాక్షన్ కనుక మనం చూస్తే 2 moles of ethyl bromide, 2 moles of ethyl bromide plus HgF2, 2 moles of ethyl bromide plus mercury fluoride, ఈ రెండు కూడా రియాక్షన్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ఇథైల్ ఫ్లోరైడ్ అనేది ఏర్పడును. అంటే ఇథైల్ ఫ్లోరైడ్ అనేది ఏర్పడి మెర్క్యూరీ బ్రోమైడ్ అవుతుంది. HgBr2 ఇథైల్ బ్రోమైడ్ తీసుకుని దాన్ని మెర్క్యూరీ ఫ్లోరైడ్తో కనుక ట్రీట్ చేసినా మనకి ఇథైల్ ఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుందంటే మెర్క్యూరీ బ్రోమైడ్ అనేది ఏర్పడుతుంది. అయితే దీనిని బట్టి ఆల్కేన్లతో హ్యాలోజన్ల యొక్క చర్యశీలత అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూసినట్లయితే ఆల్కేన్లతో హ్యాలోజన్ల యొక్క చర్యాశీలత ఏ విధంగా ఉంటుందో మనం చూస్తే ఆల్కేన్లతో హ్యాలోజన్ల యొక్క చర్యాశీలత కనుక మనం చూస్తే హ్యాలోజన్ల యొక్క చర్యాశీలత మనం చూసినప్పుడు
F2 అంటే ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, అయోడిన్. ఈ విధమైనటువంటి ఆర్డర్ రియాక్టివిటీ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. రియాక్టివిటీ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. వాటి యొక్క చర్యా క్రమం ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఫ్లోరిన్లో ఎక్కువ జరుగుతుంది, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్. ఈ విధంగా ఆల్కేన్లు అనేవి వాటి యొక్క రసాయన ధర్మాలు కనుక మనం చూస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొనడం అనేది హాలోజన్స్లో ఫ్లోరిన్ నుండి అయోడిన్ వరకు ఈ విధమైన చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ టాపిక్ మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.